అందరికీ వందనాలండి. ఆదికాండము 23వ అధ్యాయాన్ని చదువుకుందామండి. షారా జీవించిన కాలము అనగా షారా బ్రతికిన ఏండ్లు 127. షారా కానాను దేశమందలి హెబ్రోనును కిర్యతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రాహాము షారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తరువాత అబ్రాహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నులెదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయుడని అడుగగా, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దానియందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమిని ఇయ్యనొల్లని వాడు ఎవడనూ లేడని అబ్రాహాముకు ఉత్తరమిచ్చిరి. అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశ ప్రజలను హేతు కుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్య నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టడం మీకు ఇష్టమైతే నా మాట వినుడి. సాహోరు కుమారుడన్న ఎప్రోను తన పొలము చివరను తన కలిగి ఉన్న మకెల్పా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షంగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా ఉండటకు నిండు వేళకు అతడు దానిని నాకు స్వాస్థ్యంగా ఇవ్వాలని వారితో చెప్పెను. అప్పుడు ఎప్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎప్రోను తన ఊరి గవిని ప్రవేశించే వారందరి ఎదుట హేతు కుమారులు కొనబడినట్లు అబ్రాహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, అయ్యా, అట్లు కాదు, నా మనవిని ఆలకించుము. ఆ పొలమును నీకిచ్చుచున్నాను, దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను. అప్పుడు అబ్రాహాము ఆ దేశ ప్రజల ఎదుట సాగిలపడి, సరే, కానీ నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల ఇచ్చెదను, అది నా యొద్ద పుచ్చుకొనినెడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టుదనని ఆ దేశ ప్రజలకు వినపడినట్లు ఎప్రోనుతో చెప్పెను. అందుకు ఎప్రోను, అయ్యా, నా మాట వినుము. ఆ భూమి 400 తులముల వెండి చేయును. నాకు నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రాహామునకు ఉత్తరమిచ్చాను. అబ్రాహాము ఎప్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎప్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రాహాము తూచి అతనికి ఇచ్చాను. అలాగున్న మమ్రే ఎదుటనున్న మకెల్పాయందలి ఎప్రోను పొలము అనగా ఆ పొలమును దాని అందరి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీ అతని ఊరిగవిని ప్రవేశించే వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రాహామునకు స్వాస్థ్యంగా స్థిరపరచబడెను.